పారా హుషార్ హైదరాబాద్ వర్షాలు పడుతున్నాయి కదా అని సంబరపడద్దు. వాటితో పాటే సీజనల్ వ్యాధులు వస్తాయి అన్నది గుర్తుంచుకోండి. జ్వరాలు, డెంగీ, మలేరియా, డయేరియా వంటి రోగాలు మీ ఇంటి ముంగటే చక్కర్లు కొడుతుంటాయనే నిజాన్ని మర్చిపోకండి. నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్లో 100 డెంగీ కేసులు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి? ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు చేపడుతోంది? వర్షాకాలం మొదలైంది. నగరంలో వైరల్ ఫీవర్స్ కూడా ప్రబలుతున్నాయి. డెంగీ లాంటి ప్రమాదకర జ్వరాలు విస్తరిస్తున్నాయి. నగరవాసులకు ఇది రెడ్ అలర్ట్. నెల రోజుల వ్యవధిలో 100కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మహానగర వాసులారా, పారా హుషార్, దోమతెరలు తెచ్చుకోండి. నల్లా నీటిని కాచి వడబోసుకునే తాగండి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, లేకుంటే మీకే డేంజర్. జ్వరాలొచ్చాక ప్రభుత్వాలు పట్టించుకోలేదు, అధికారులు సరిగ్గా రెస్పాండ్ కాలేదని అనుకోవడం కన్నా ముందు జాగ్రత్తలే మేలు అని చెప్తున్నారు డాక్టర్లు. నగరంలో మే నుంచి ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా డెంగీ కేసులు రికార్డ్ అయ్యాయి. ఒక నల్లగుంట ఫీవర్ హాస్పిటల్కి ఇప్పటి వరకు 29 డెంగీ కేసులు వచ్చాయి. సాధారణంగా జూలై, ఆగస్టుల్లో వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు డెంగీ ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి మే నుంచే కేసులు నమోదవుతూ ఉండడంతో భవిష్యత్తులో ఇంకా డెంగీ పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఈ సందర్భంగా మనం గుర్తించాల్సిన విషయంలో ఏమిటంటే ఈ యొక్క వైరస్ అనే వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వాటర్ కలుషితం కావడం వలన కూడా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, సర్ది, తర్వాత బాడీ పెయిన్స్, హెడేక్, తర్వాత ముక్కు దిబ్బడ, ఇటువంటి లక్షణాలతో ప్రజెంట్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. తాత్కాలికంగా అయితే ఈ యొక్క పారాసిటమాల్ అనే టాబ్లెట్ వాడుకొని కొంత ఉపశమనం పొందడానికి ప్రయత్నించి వైద్యుని సంప్రదించడం ద్వారా తీవ్రమైన పరిణామాలకు సంబంధించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు జిల్లా వైద్య శాఖ అధికారులు, బల్దియా ఎంటమాలజీ అధికారులు అలర్ట్ అయ్యారు. పిహెచ్సిలు, బస్తీ దవాఖానాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డెంగీ ర్యాపిడ్ కిట్లతో పాటు మందులు సిద్ధంగా ఉంచుతున్నారు వైద్యాధికారులు. జిహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం కూడా సిటీలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటోంది. ఎక్కడికక్కడ దోమల నివారణ మందు స్ప్రే చేస్తోంది. ముఖ్యంగా మురుగునీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో, చెత్త కుప్పలు పేరుకుపోతున్న కాలనీల్లో శుభ్రతను పాటిస్తూ స్ప్రే చేస్తున్నారు. వానాకాలంలో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేదంటే డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇళ్లలో ఉండే ట్యాంకులను రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం, ట్యాంకులు, డ్రమ్ములపై మూతలుండేలా చూసుకోవడం, కూలర్లు, టైర్లు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవడం ముఖ్యమని చెప్తున్నారు అధికారులు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లోనే దోమల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని, వాటిని నియంత్రిస్తేనే డెంగీని కట్టడి చేయవచ్చని చెప్తున్నారు. వారానికి ఒకసారి నీరు నిల్వ ఉంచే పాత్రల్ని, ప్రాంతాలను క్లీన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇన్ఫెక్టెడ్ మస్కిటో, ఈడ్స్ ఈజిప్టి అని పగలపూట అది తిరుగుతూ ఉంటుంది. ఆ దోమ కుట్టడం వల్ల ఈ డెంగ్యూ వ్యాధి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందుతుంది. కనీసం వారానికి ఒక్కసారి మనము ఈ డ్రై డే లాగా పాటిస్తే ఈ మస్కిటో వృద్ధి చెందకుండా ఉంటుంది. ఈ డెంగ్యూ టెస్టింగ్ కిట్స్ ప్రతి పల్లె దవాఖానలో కానివ్వండి, లేకపోతే ప్రతి దగ్గర కూడా ఆల్ పిహెచ్సిస్లో కూడా దొరుకుతాయి. అక్కడ నుండి ఈ టెర్షియరీ కేర్ హాస్పిటల్ దాకా ఇటువంటి డెంగ్యూ టెస్టింగ్ కిట్స్ దొరుకుతాయి. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు పోయి టెస్ట్ చేసుకొని డెంగ్యూ కాదా నిర్ధారించుకోవాలి. డెంగీ అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, జ్వరం వస్తే స్థానిక బస్తీ దవాఖానాలు, యూపీహెచ్సిల్లో టెస్టులు చేయించుకోవాలని చెప్తున్నారు డాక్టర్లు. వర్షాకాలం మొదలు కాకముందే జ్వరాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలోనే దాదాపు 42 కేసులు నమోదయ్యాయి. అంటే హైదరాబాద్ వ్యాప్తంగా 100 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు అంటున్నారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో దోమల వల్లనే డెంగ్యూ జ్వరాలు వస్తాయని, పగటిపూట దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరాలు వస్తాయని వైద్యాధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఈ డెంగ్యూ జ్వరాల సీజన్ మొదలు కావడంతో బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, హైదరాబాద్లోని ప్రధాన ఆసుపత్రుల్లోని ఈ డెంగ్యూ కిట్లతో పాటు ఎక్కడికి పూర్తిగా పేషెంట్లు ఉండడానికి ఏర్పాట్లు చేశారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.